హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాకు 2 కేక్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటి బటర్ స్కాచ్, అలాగే ఇంకోటి చాక్లెట్. దానికోసమై నేను ఇక్కడ చాక్లెట్ గనాష్ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను విపింగ్ క్రీమ్తో రెడీ చేసుకుంటున్నాను. మనం గనాష్ అనేది మిల్క్తో రెడీ చేసుకోవచ్చు, ఫ్రెష్ క్రీమ్తో రెడీ చేసుకోవచ్చు, విపింగ్ క్రీమ్తో రెడీ చేసుకోవచ్చు. ఒక కేక్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 కల్లా ఇచ్చేయాలి, ఇంకోటి ఈవినింగ్ 6కి ఇవ్వాలి. అందుకోసం అనేసి నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ కొంచెం ఎర్లీగానే రెడీ చేసేస్తున్నాను. మళ్ళీ నాకు వర్క్ ఉంది కాబట్టి 2 చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది సివిల్లో కాబట్టి ఆర్మీలో ఉన్నంతకాలం కరెంట్ వాల్యూ అంత తెలియలేదు. అంటే ఎక్కువ కరెంట్ పోదు, కానీ ఇప్పుడు నేను సివిల్లో ఉంటున్నాను కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతుంది. ఇంకా నమ్మలేం కాబట్టి ముందు సెట్ చేసుకుంటే ఒకవేళ కరెంట్ పోయినా ప్రాబ్లం ఉండదు, ఒకవేళ కేక్ సెట్ అయి ఉంటే. అందుకోసమని అయితే ఆఫ్టర్నూన్ బటర్ స్కాచ్ కేక్ ఇవ్వాలి. ఇది నేనే వెళ్ళి ఇచ్చేసి రావాలి. అందుకని మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్పాంజెస్ అయితే బేక్ చేశాను. 2 6 ఇంచ్ కేక్ టిన్‌లోనే బేక్ చేశాను. నా దగ్గర అయితే ఒక్కటే ఉంది. ఎక్కడన్నా ఉండి మంచిగా వర్క్ బాగా రన్ అవుతుంది అన్నప్పుడు అలా డబుల్ కానీ అలా తీసుకుందాం. ఎక్కువ మనకి 6 ఇంచ్ కేక్ టిన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అలా 2 అలా తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళి సక్సెస్ అవుతున్నానన్న ప్రతిసారి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేను బటర్ స్కాచ్ ప్రలైన్ కానీ, అలాగే దాని సాస్ ఉంటుంది కదా, అది కానీ నేను ఇంట్లో రెడీ చేసుకుంటాను. బటర్ స్కాచ్ ప్రలైన్ కానీ ఆ సాస్ కానీ బయట కన్నా కూడా ఇంట్లో రెడీ చేసుకున్న దాంట్లో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నేనైతే ఇది ముందుగా రెడీ చేసుకున్నామంట. అంటే ఒక 2 డేస్ ముందు ఒక బటర్ స్కాచ్ కేక్ చేశాను. అప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. ఈ కేక్ అయితే ఎల్లో కలర్లో కావాలన్నారు. నాకు తెలిసిందే కదా, నేనైతే ముందు ఫస్ట్ విప్పింగ్ క్రీమ్తో, అదే వైట్ విప్పింగ్ క్రీమ్తో మొత్తం ఫినిషింగ్ అదంతా చేసుకున్నాక కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ క్రీమ్ తీసుకొని అందులో ఎల్లో కలర్ మిక్స్ చేసి ఇలా కేక్ అంతా స్ప్రెడ్ చేస్తాను. అప్పుడు మనం ఎక్కువ కలర్ తిన్నట్టు ఉండదు, మనకు కావాల్సిన కలర్లో కూడా మనం కేక్ చేసుకోవచ్చు ఇలాగా. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ రావాలి, ఎందుకంటే చాలా తక్కువ పల్చటి లేయర్లా వేస్తాం కదా పైనంతా. ఫినిషింగ్ చేసేటప్పుడు లోపల ఉన్న వైట్ అనేది బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే చాలా లెస్ క్రీమ్ కేక్, మధ్యలో ఫిల్లింగ్ కానీ అదంతా వాళ్ళు క్రీమ్ తక్కువ కావాలని అడిగారంట. శ్రీనిత అని చెప్పాను కదా, నాకు సిస్టర్ లాగా తను అక్కడ వాళ్ళు క్వార్టర్లో ఉంటారు, సేమ్ యూనిటే మేమిద్దరం. వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు, నేను బయట సివిల్లో ఉంటాను. ఒకసారి ఫస్ట్ టైం తను తీసుకుంది. ఇంక అక్కడ ఎవరికి కేక్ కావాలన్నా నాకు ఫోన్ చేసి చెప్పొద్దు అనమాట. అందుకే లెస్ క్రీమ్ కావాలంటే ఇలాంటి డిజైన్ అయితే చూస్ చేసుకోవాలి. ముందుగా మనం ఎవరిమైనా సరే కేక్ ఎక్కడన్నా తీసుకుంటామంటే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవాలి డిజైన్ ఎలాగ అదంతా. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఎక్కువ ఉండి క్రీమ్ తక్కువ కావాలన్నారనుకోండి, మనం ముందుగానే చెప్పాలన్నమాట, డిజైన్ ఇలా ఉంది కాబట్టి దీనికి క్రీమ్ అయితే పడుతుంది, మరి మీరు డిజైన్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ అన్నా క్రీమ్ ఎక్కువ అనేది అది తక్కువ అనే ఆప్షన్ అయినా చూస్ చేసుకోవాలని మనమే చెప్పాలి. ఈ మధ్య అయితే నేను కేక్స్ మీద రాస్తున్నాను. ముందైతే నేను భయపడేదాన్ని కేక్స్ మీద రాయడానికి, సరిగా వస్తుందా లేదా అని. పక్కన ప్రాక్టీస్ చేసినప్పుడు బాగానే వస్తుంది, కేక్ మీదకి వచ్చేసరికి ఏమైందో తెలియదు కానీ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఈ కేక్ అయితే నేను 1 కల్లా రెడీ చేసేసాను. ఇంకా సెట్ అవ్వడానికైతే పెట్టేశాను. 2 కన్నారు కదా, 2-2:30 ఆ టైంకి మా వారు వచ్చాక తీసుకుని వెళ్ళారు. నాకు మళ్ళీ కలకత్తా గుర్తొచ్చింది. అంటే ఎక్కువ అక్కడ నేనే వెళ్ళి డెలివరీస్ ఇచ్చొచ్చేదాన్ని కదా. మనం ముందు ఒక ప్లేస్లో ఉండి అక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయ్యాం. ముందున్న ప్లేస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. నేను మా వారు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని కదా. ఇక్కడ అంబాలా వచ్చాక ఫస్ట్ టైం అనమాట ఇది, నేను వెళ్ళి వాళ్ళకి కేక్ ఇచ్చేసి రావడం. ఇంకా ఆలోపు ఆయన వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి వంట అది ఫినిష్ చేసేసుకున్నాను. అంటే మధ్య మధ్యలో అటు కేక్ వర్క్, అంటే కేక్ వర్క్ మనం కంప్లీట్గా చేయలేం, అలాగని వంట కూడా కాదు కదా. మధ్యలో సెట్టింగ్ అలా కేక్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు క్రమ్ కోటింగ్ చేశాక అలాగా మధ్యలో కిచెన్ వర్క్ కూడా చేసుకుంటూ వస్తున్నాను. కేక్ వర్క్ అనేది, కేక్ అనే కాదు, బేకింగ్ వర్క్ అనేది ఒక్క చోట కానీ మనం ఉంటే చాలా మంచి వర్క్ అండి. ఇలాగా అంటే ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేదు, అంటే నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు కానీ నేను ఎక్కువసేపు కూర్చోలేను, అంటే కంటిన్యూగా అది చేయలేను. అలాంటి వాళ్ళకి ఇది తిరుగుతూ చేసే వర్క్. కాకపోతే కొంచెం మెస్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాపర్ ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాపర్ ప్లేస్ ఏం సెట్ చేసుకోలేదు. నేను తర్వాత కూడా కొంచెం ఇల్లు చేంజ్ అవుదాం అనుకుంటున్నాం అనమాట. ఇంతకంటే బెటర్గా దొరికితే చేంజ్ అవుదాం అన్నట్లు ఉంది. అందుకని నేను ఇక్కడ ఏం ప్రాపర్ ప్లేస్ కానీ, లైట్ సెట్టింగ్ కానీ, సెల్ఫ్స్ కానీ, అంటే మన కేక్ మెటీరియల్ చాలా ఉంటాయి కదా పెట్టుకోవడానికి, అలా ఏం చూసుకోలేదు. ఎందుకంటే అప్పుడొకటే కదా వస్తుంది. కొంచెం వచ్చిన రోజు కొంచెం గజిబిజిగా ఉంటుంది, కానీ అడ్జస్ట్ అయిపోయి కొంచెం వర్క్ ఎక్కువైనా నేను క్లియర్ చేసుకుంటున్నాను. అదే కానీ ప్రాపర్గా ఒక చోటు ఉండి చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి వర్క్, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే కేక్ చేస్తుంటే ఒక క్రియేటివిటీలా ఉంటుందన్నమాట. కొత్త కొత్త డిజైన్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. అది ఏ వర్క్ అయినా నేర్చుకుంటూ ఉంటాం. నాలాగా కూర్చొని చేసే వాళ్ళకి ఇష్టం లేకపోతే మంచిగా ఇలా తిరుగుతూ చేయొచ్చు. నేను వెళ్ళైతే ఆ కేక్ డెలివరీ ఇచ్చేసి వచ్చాము. 2:30కి అలా ఇచ్చేసాక నెక్స్ట్ ఇంకో కేక్ కూడా ఉంది కదా, నేను వెళ్ళేటప్పుడు దీన్ని క్రమ్ కోటింగ్ చేసి పెట్టేళ్ళాను. ఆలోపు మంచిగా కూల్ అయిపోద్ది.
ఫైనల్ ఫినిషింగ్ అదంతా చేసాక కూడా ఎక్కువ సేపు సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. క్రమ్ కోటింగ్ చేశాక మనం కేక్‌ని సెట్ చేసామంటే ఫైనల్ ఫినిషింగ్ అయిపోయాక ఎక్కువ టైం పట్టదనమాట. ఈ డిజైన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పింట్రెస్ట్‌లోనో లేకపోతే నేనే సెండ్ చేసినట్లున్నా. నేను హాఫ్ కేజీ డిజైన్స్ కన్నా బోల్డ్ అనే డిజైన్ సెండ్ చేస్తాను. హాఫ్ కేజీ కేక్ అయినా సరే. అంటే ఎటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చింది చేద్దాం అన్నట్లుగా ఈ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి సేమ్ నేను ఇలా చేశాను. నాకు ఇలాగ దీంట్లో అయితే మనకి ఒక్క డ్రాప్ కూడా కలర్ ఉండదు. ఈ చాక్లెట్ కేక్‌లో వాళ్ళు చూస్ చేసుకున్న డిజైన్‌లో కలర్స్ లేని కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంతకుముందు తెలియనప్పుడు ఏది అంత అనిపించేది. కలర్‌ఫుల్‌గా ఉంటే ఇంకా బాగా అనిపిస్తది కానీ ఇప్పుడు ఆ కలర్స్ ఆ చేతికి అంటుకొని అదంతా చూసాక కలర్‌ఫుల్ కేక్స్ అంటే అసలు అంత లైక్ చేయను. ఇంట్లోకి చేసినా కూడా నేను కలర్ లేకుండా చేస్తాను. ఇంకేదన్నా లైట్‌గా ఎక్కడైనా డెకరేషన్ డిమాండ్ చేస్తే అక్కడ లైట్‌గా చూసుకుంటాను కానీ చూసారు కదా! కేక్ చేశాక ఎంత స్ప్రెడ్ అవుతాయో ఇంకా నేను అప్పుడే వెంటనే కొన్ని వాష్ చేసుకుంటా కాబట్టి ఓకే గానీ, లేకపోతే చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఒక కేక్ రెడీ అయ్యి బయటకొచ్చేసరికి దాని వెనక మెటీరియల్ కాస్ట్ కన్నా కూడా కేక్ చేయడం కన్నా కూడా దాని వెనక మేము పడే కష్టం ఉంటది. అది చాలా ఎక్కువ ఉంటదనమాట. అంటే వర్క్ ఎక్కువ ఉంటదనమాట. క్లీనింగ్ ప్రాసెస్ కానీ, దానికి పెట్టే టైం కానీ, తర్వాత అవి కడుక్కోవడం, తుడుచుకోవడం, మళ్ళీ ఎక్కడివక్కడ సెట్ చేసుకోవడం ఇవంతా కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది. నేను సెకండ్ కేక్ కూడా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. కాకపోతే పైన ఓరియో పెట్టాలి. ఓరియో అవన్నీ ఇలాంటివేమన్నా ఉంటే అవి ముందు పెట్టకూడదు. ఎందుకంటే సాగీగా అయిపోతాయి. మోయిశ్చర్ అదంతా పీల్చుకొని కేక్ మీద. మనం ఎప్పుడైతే కేక్ డెలివరీ చేయాలనుకుంటున్నామో అప్పుడు పెట్టి ఇస్తే సరిపోతుంది. నేను ఇక్కడైతే పిల్లల కోసం పాప్‌కార్న్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఈవినింగ్ వాక్‌కెళ్తాను. ఆ టైంకి పిల్లలకి స్నాక్స్ ఇస్తాను. ఈవినింగ్ వాక్ పిల్లల ట్యూషన్ టైమింగ్‌ని బట్టి నేను ఆ టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాను. అంటే వాళ్ళు ట్యూషన్‌లో ఉంటే నాకు కంగారుండదు. ఒక చోట సేఫ్ ప్లేస్‌లో ఉన్నారనేసి నేను హ్యాపీగా చేసుకొనొస్తాను. ఇంట్లో ఉన్నారనుకోండి కొంచెం అనిపిస్తది. అయ్యో! పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నారు. నేను బయట వాక్ చేస్తున్నానని అట్లా అనిపిస్తదనమాట. ఒకవేళ వాళ్ళు డాన్స్ క్లాస్‌లో కానీ, ట్యూషన్‌లో కానీ ఉంటే నాకు కంగారు అనిపించదు. ప్రశాంతంగా వాక్ చేసుకొనొస్తాను. ఇంకా కేక్ వాక్‌కెళ్ళేటప్పుడు నేను ఇచ్చేసేయాలి. ఇది మా వెనక గల్లీలోనే. ఇచ్చేసి వెళ్తాను. అందుకోసమనేసి ఇక్కడ ప్యాకింగ్‌గా చేసుకున్నాను. ఒక కలర్ లీక్ అయిపోయింది ఇది. దానివల్ల మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయినాయి. జెల్ కలర్స్ కదా! మనకు లైట్‌గా అంటుకున్నా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. చూసుకోలేదు పిల్లలు కదిలించడంలోను. అలాగే ఇక్కడ ప్రాపర్ ప్లేస్‌లో పెట్టుకోలేదు కదా! అలా పడిపోయినాయి. ఇంక వీటన్నిటిని మళ్ళీ ఒకసారి తుడుచుకొని, క్లీన్ చేసుకొని పెట్టుకోకపోతే ఇంక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. బేకింగ్ చేయాలనుకుంటే పెద్దగా ఎక్కువ ఐటెమ్స్ పెట్టుకోవద్దు. ఏవన్నా ఒక 2, 3 పెట్టుకోండి. కేక్స్, బ్రౌనీస్, డోనట్స్ లేకపోతే బ్రౌనీస్, కుకీస్ ఇలాగ ఏవన్నా మీకు బాగా వచ్చిన ఐటెమ్ ఏవన్నా 1, 2 పెట్టుకోండి. వాటితోనే స్టార్ట్ చేయండి. పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూయించాను. కేక్ చేయాలంటే అసలు ఏ మెటీరియల్ ఉంటే జస్ట్ సింపుల్‌గా మనం చేసుకోవచ్చు అనేది. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. ఆ వీడియో లింక్ ఇస్తాను. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఇది జరుగుతుందా లేదా అని టెన్షన్ ఉండదు. ఒకవేళ నేను చెప్పిన సామానంతా తీసుకొని మీరు ఆర్డర్స్ వస్తే ఓకే. ఆర్డర్స్ రాకపోతే చక్కగా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అయి ఎప్పటికైనా పాడైపోయే థింగ్స్ కాదు. ఒక్కసారి మనం పెట్టి కొనుక్కుంటే ఇయర్స్ మనతో పాటే ఉంటాయన్నమాట. తర్వాత పిల్లల కోసం నేను అన్నీ రెడీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ కేక్ ఇచ్చేసి ఇంక వాక్‌కెళ్ళిపోతాను. ఇంక నేను కూడా వాక్‌కి రెడీ అయిపోయాననమాట. తర్వాత ఓరియో ఆ డిజైన్‌లు ఎలా అయితే ఉన్నాయో తీసుకొని నేను ఇలాగా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాను కదా! వాళ్ళు వెనక గల్లీలో ఉంటారు. ఫస్ట్ వాళ్ళొచ్చి తీసుకెళ్తామన్నారు కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ నేను వాక్‌కెళ్ళిపోయాక వాళ్ళొస్తే ఇబ్బందవుతుంది కదా అనేసి 6:00 నేనిప్పుడు వాక్‌కెళ్తాను. పాపని డాన్స్ క్లాస్‌లో వదిలిపెట్టేసి. అందుకని నేను, పాప ఇద్దరం వెళ్ళి కేక్ ఇచ్చేసి అక్కడి నుంచి పాపని డాన్స్ క్లాస్‌లో వదిలిపెట్టి నేను వాక్‌కైతే వెళ్ళిపోయాను. ఒక 10 మినిట్స్ పాటు చెర్రీ ఇంట్లో ఉంటాడు. ఆలోపు మా వారొచ్చి వాడిని సైక్లింగ్ తీసుకొని వెళ్తారు. వాళ్ళు సైక్లింగ్ చేసి వచ్చేలోపు నేను ఇంటికొచ్చేస్తాను. కేక్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇది హాఫ్ కేజీ కేక్ కానీ నేను ఎంత చేసేసానో చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.